ఈ వాక్యాన్ని వీక్షిస్తున్న సహోదరి సహోదరులందరికీ క్రీస్తు పేరట వందనములు. ఈరోజు వాక్యం ద్వారా దేవుడు మనతో చెప్తున్న మాట, అతడు దయచేసి నీ మహిమను నాకు చూపమనగా. నిర్గమాకాండము 33:18. ఇంకా ఏం చూడాలి ఆయన మహిమను? దేవుడు ఎన్నో గొప్ప కార్యాలు చేశారు, ఎన్నో సూచక క్రియలు చేశారు. 40 సంవత్సరములు ఇశ్రాయేలీయుల ప్రయాణంలో ఎన్నో అద్భుతాలు చేశారు. మనం చదివాం అవన్నీ, కానీ మోషే అనుభవించాడు, చాలా దగ్గరగా చూశాడు. అందుకే కదా దేవుడు మోషేతో ఒక స్నేహితునితో మాట్లాడినట్టు మాట్లాడతాడు. ఇన్ని చూసినా, ఇన్ని అనుభవించినా ఇంకా దేవుని యొక్క మహిమను చూడాలి అంటున్నాడు. దేవుని మహిమ అంటే ఆయన గొప్పతనం, ఆయన గుణలక్షణాలు, వాటి గురించి ఇంకా తెలుసుకోవాలి అనుకుంటున్నాడు. మరి మన సంగతి ఏంటి? ప్రత్యక్షంగా నీ జీవితంలో కార్యాలు చేస్తున్న దేవుణ్ణి ఎప్పుడైనా ఇలా అడిగావా? లేదా ఎంతవరకు నాకు ఇది చెయ్యి, అది చెయ్యి, నా బిడ్డల జీవితాలు సరిచెయ్యి అని ఎంతవరకు మన అవసరాల నిమిత్తమే తప్ప ఆయన గురించి ఇంకా తెలుసుకోవాలి, ఆయన ప్రెజెన్స్ని అనుభవించాలి అని ఇంకెప్పుడు మనకు అనిపించేది? ఒకసారి ఆలోచన చేయండి. ఈ చిన్న సువార్త పరిచర్యలో మీ సహోదరులు. గాడ్ బ్లెస్ యూ. ఆమేన్.